అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లాంతరు. రచయిత అలపర్తి రామకృష్ణ గారు. ఇక కథలోకి వెళితే, మళ్ళీ కరెంటు పోయింది. పల్లెటూరులో కరెంటు పోవడం, చీకటి పడటం ఎంత సహజమో అంత సహజం. మళ్ళీ వెలుగు వస్తుందనే ఆశ గ్రామస్తులకు లేదు. అన్నాలు తినేసి ఆరు బయట మంచాలు వేసుకొని నిద్రలోకి జారుకునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. కరెంటు మోటారు ఉన్న రైతులు మాత్రం తరచుగా కరెంటు పోవడం చూసి మనస్సులో తిట్టుకుంటున్నారు. ఇంటి ముందు పడక కుర్చీ తెచ్చుకొని కూర్చున్నాడు నారాయణ. ఊరి బయట ఇల్లు కావడంతో వరి పొలాల మీద వెన్నెల పరచుకొని కనిపిస్తూ ఉంది. రోడ్డు మీద జనసంచారం లేదు. కొబ్బరి చెట్ల ఆకులు గలగలలు తప్పితే ఏ శబ్దం వినిపించడం లేదు. దూరాన కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ కూర్చున్నాడు. విచ్చుకున్న మల్లెపూల వాసన ముక్కుపుటాలకు తగిలి ఎంతో హాయి కలిగించింది అతనికి. ప్రశాంతంగా నిర్మలంగా ఉన్న తటాకంలోకి ఎవరో రాయి విసిరినట్లుగా అతని ప్రశాంతతను భగ్నం చేస్తూ కిరోసిన్ వాసన ఘాటుగా ముక్కుల్లోకి దూరింది. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? పెద్దగా కేకేశాడు నారాయణ. లాంతర్లో కిరోసిన్ అయిపోయినట్లుంది. కిరోసిన్ లాంతర్లో పోస్తుంటే కింద పోయినట్లుంది. అంతా చీకటి మేళం. ఇంట్లో నుంచి దుర్గమ్మ సమాధానం వినిపించింది. ఆ పాత లాంతర్తో కుస్తీ పట్లు పట్టొద్దు అంటే వినవు కదా. కొవ్వొత్తులు తెస్తే అందరికీ పందేరం చేస్తావు. ఇంట్లో ఒక్క కొవ్వొత్తి ఉంచవు. కొత్త లాంతరు కొనమన్నా వినవు కదా అన్నాడు నారాయణ. నారాయణకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు బస్సు ప్రమాదంలో చనిపోయారు. నారాయణను దుర్గమ్మే పెంచింది. మనవడికి తన మొగుడి పేరే ఉండటంతో వాడంటే పంచప్రాణాలు. వాడి పేరు తలచుకున్నప్పుడల్లా దేవుడిని తలచుకున్నట్లేనని ఆమె అనుకుంటుంది. దుర్గమ్మకి 6 కొడుకులు, ఒక్కతే కూతురు. కొడుకుల పిల్లల్ని ఒక్కడిని దగ్గరకు తీయదు. కూతురు కొడుకంటేనే ఆమెకు పంచప్రాణాలు. తనకు రావాల్సిన వాటా కొడుకుల నుండి రాబట్టి తన వాటా పొలం మీద వచ్చే ఐవేజుతో మనవడిని చదివించింది. మనవడికి కొంచెం ఒళ్ళు వెచ్చబడినా తట్టుకోలేదామె. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాడిని పెంచి పెద్ద చేసింది. నారాయణ పశువుల డాక్టరు అయ్యాడు. ఊర్లో ఎవరితో పెద్దగా మాట్లాడడు. తన పనేమిటో తానే కానీ పోసుకోలు కబుర్లు చెప్పడం అతనికి సుతరాము ఇష్టం లేదు. హాస్పిటల్కు వెళ్ళడం, పశువుల్ని పరీక్ష చేయడం, తీరిక సమయాల్లో తోటల్లో చేలల్లో తిరగడం, చీకటి పడగనే ఇంటికి తిరిగి రావడం అది అతని దినచర్య. మూగ జీవాలతో మూగ సైగలు చేస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ వైద్యం చేసే నారాయణను చూసి ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. హరికేన్ లాంతరు వెలుతురు ఇంట్లో పరచుకుంది. లాంతరు పట్టుకొని బయటకు వచ్చింది దుర్గమ్మ. లాంతరు అడుగు భాగంలో చిల్లుబడినట్లుందిరా నారాయణ. ఒక్కో బొట్టు కిరసనాయిలు కారుతోందిరా. టౌన్కు వెళ్ళినప్పుడు ఈ లాంతరు పట్టుకెళ్ళి బాగు చేయించరా నాయనా అంది దుర్గమ్మ. ఆ లాంతరు తీసుకెళ్ళి తుంగలో తొక్కు. 10 కొత్త లాంతర్లు కొనుక్కు వస్తాను గాని ఆ పాత లాంతరు ఊసు నా ముందు ఎత్తకు విసుక్కున్నాడు నారాయణ. దుర్గమ్మకు దుఃఖం పొర్లుకు వచ్చింది. నేను ముసలిదాన్ని అయిపోయాను నారాయణ. నన్ను ఎట్లో పడేసి నువ్వు సుఖంగా ఉండు అందామే. ఏదో నవ్వుతూ అన్నానులేవే, లాంతరు బాగు చేయిస్తానులే. దుర్గమ్మను సముదాయించే ప్రయత్నం చెయ్యబోయాడు. గోడకు చేరబడి కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది దుర్గమ్మ. ఆమె కళ్ళల్లో పాత జ్ఞాపకాలు సినిమా రీళ్లల్లా కదిలాయి. దుర్గమ్మకు పెళ్ళైన కొత్తలో భర్తతో కలిసి సంతకు వెళ్ళింది. మొగుడు పెళ్ళాలు చట్టాపట్టాలేసుకొని సంత హడావిడిగా అంతా తమదేనన్నట్టు తిరగారు. చెరుకు రసం తాగారు. మిరపకాయ బజ్జీలు తిన్నారు. కాళ్ళకు వెండి పట్టీలు కొనుక్కో అన్నాడు దుర్గమ్మ మొగుడు. నాకొద్దు, పక్కన నువ్వుంటే బంగారంలా మెరిసిపోతాను. వెండి పట్టీలు నాకెందుకు? మరేం కావాలి? మురిపెంగా అడిగాడు. లాంతరు కొనిపెట్టు. మన పాకంతా వెలుతురుతో నింపాలి. అందరూ బంగారం వెండి నగలు కావాలంటారు. లాంతరు కొనిపెట్టమని అడిగే పిచ్చిది ఎవరూ ఉండరు అనేసి పెద్దగా నవ్వాడు దుర్గమ్మ మొగుడు. దుర్గమ్మకు నచ్చిన పెద్ద హరికేన్ లాంతరు కొనిపెట్టాడు. ఆ లాంతరు వెలుగులో ఆ రాత్రి మొగుడి కౌగిట్లో కరిగిపోయిందామె. అదే లాంతరు వెలుగులో పండంటి ఆడబిడ్డను కన్నది.
ధాన్యం వ్యాపారంలో భర్తకు కలిసొచ్చి లాంతర వెలుగులో నోట్ల కట్టలు లెక్కబెట్టుకుంటూ ఉంటే తృప్తిగా చూసేది. లాంతర వెలుగులో మనవడు తన బుల్లి కాళ్ళు చేతులు ఆడిస్తూ కదులుతుంటే ముచ్చటపడిందామె. కేవలం సంతోషాన్ని మాత్రమే కాకుండా దుఃఖాన్ని ఆ లాంతర సమక్షంలోనే దిగమింగుకుంది. కామెర్లు వచ్చి భర్త పోయినప్పుడు పెళ్ళైన కొత్తలో లాంతరు కొనిచ్చిన భర్తను తలచుకొని బాధపడింది. బస్సు ప్రమాదంలో కూతురు అల్లుడు చనిపోతే లాంతరుతోనే తన మనస్సులోని బాధను చెప్పుకుంది. గాజుల చప్పుడు వినిపించడంతో ఆమె ఆలోచనలు తెగిపోయాయి. కళ్ళు చిట్లించి గేటు తీసుకొని వరండా వైపు వస్తున్న అమ్మాయిని చూసి గుర్తుపట్టిందామె. మన అరుణరా అంది దుర్గమ్మ గొంతు పెద్దది చేసి. నీకు మతిపోతుందే, మన అరుణ ఏమిటి, అరుణ అని చెప్పరాదు అన్నాడు నారాయణ విసుగ్గా. గోంగూర పచ్చడి తెచ్చాను నాయనమ్మ అంది అరుణ నవ్వుతూ. నా తల్లే, ఈ ముసలిదాన్ని పట్టించుకునేది నువ్వొక్కదానివేనమ్మా, పెద్దదాన్ని కదా, అన్ని రుచులు కోరుతుంది నాలుక, ఏది అడిగినా లేదనకుండా తెచ్చి పెడతావు నా బంగారు తల్లి అంది దుర్గమ్మ అరుణను దగ్గరకు తీసుకొని ఒళ్ళంతా నిమురుతూ. నారాయణకు చిరాకు వేసింది. కరెంటు పోయినప్పుడు చీకట్లో అరుణ తమ ఇంటికి రావడం సుతరాము నచ్చలేదు. గోంగూర పచ్చడి లేకపోతే చచ్చిపోతావా, నీకు బుద్ధి లేదు, ఆ అమ్మాయికి బుద్ధి లేదు, చీకట్లో పడి రాకపోతే రేపొద్దున తెచ్చి ఇవ్వచ్చుగా అన్నాడు నారాయణ కసురుకుంటూ. అరుణ మరో మాట మాట్లాడకుండా చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నువ్వంత మొద్దువిరా, నీకంటే మీ తాతయ్య నయ్యం అనేసి లోపలికి వెళ్ళింది దుర్గమ్మ. నారాయణకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు. పెళ్లి చేసుకోమని దుర్గమ్మ మాత్రం అతని మీద ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది. అరుణ అయితే ఈడు జోడు బాగుంటుందని ఆమె అనుకుంటూ ఉండేది. ఈ ప్రస్తావన నారాయణ ముందు తెచ్చినప్పుడు కస్సుమనేవాడు. అరుణ ఆకర్షణీయంగానే ఉంటుంది, అందంతో పాటు అనుకువ కూడా ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అమ్మమ్మ పదే పదే అడగటం నారాయణకు నచ్చలేదు. తనంతట తాను ఇష్టపడి చేసుకోవాలి కానీ ముసలి అమ్మమ్మ చెబితే తను పెళ్లి చేసుకోవడం ఏమిటి, అది అతని తత్వం. పూల కోసమనో పుస్తకం కోసమనో ఆ అమ్మాయి తరచూ తన ఇంటికి రావడం కూడా నారాయణకు నచ్చలేదు. అరుణ వచ్చిందిరా అంది దుర్గమ్మ నారాయణ గదిలోకొచ్చి. నీతో ఏదో పనిపడి వచ్చి ఉంటుంది, నా గదిలోకి వచ్చి దండోర వెయ్యాలా అన్నాడు నారాయణ చదువుతున్న పుస్తకంలో నుండి తలెత్తకుండానే. ముసలిదానితో ఆ పడుచుపిల్లకు ఏం పని ఉంటుంది, నువ్వే కావాలట అంది దుర్గమ్మ. అమ్మమ్మ మీద ఒళ్ళు మండింది అతనికి. ఆమె మాటలు అరుణ ఎక్కడ వింటుందోనని బిడియపడుతూ గదిలో నుంచి బయటకు రాబోయాడు. అదే సమయంలో గదిలోకి రాబోతున్న అరుణను ఢీకొట్టాడతను. ఆమె చేతుల్లోని బొచ్చు కుక్క ఎగిరి గంతేసింది. దుర్గమ్మ పక్కున నవ్వింది. మా కుక్క పిల్లకి యాంటీ రాబీస్ ఇంజెక్షన్ వేయాలి అంది అరుణ మెల్లగా. కుక్కపిల్లని హాస్పిటల్కు తీసుకురా, అక్కడే ఇంజెక్షన్ చేస్తాను అన్నాడు నారాయణ. పెళ్ళి కావలసిన ఆడపిల్ల కుక్క పిల్లల్ని తీసుకొని ఆసుపత్రి చుట్టూ ఏం తిరుగుతుందిరా అబ్బాయి, నువ్వే తీసుకువెళ్ళి ఇంజెక్షన్ చేయి అంది దుర్గమ్మ. ఏ గుణాన ఉన్నాడో నారాయణ మరో మాట మాట్లాడకుండా కుక్కపిల్లను హాస్పిటల్కు తీసుకువెళ్ళాడు. అరుణకు సంబంధాలు చూస్తున్నారు. మాఘమాసంలో పెళ్లి చెయ్యాలని తొందరపడుతున్నారు వాళ్ళ అమ్మా నాన్నలు అంది దిగులుగా దుర్గమ్మ మనవడితో. మంచి శుభవార్త చెప్పావమ్మమ్మ, మైసూర్ పాక్ చెయ్యి, మనిద్దరం తినేద్దాం అన్నాడు నారాయణ నవ్వుతూ. చిన్నప్పటి నుండి మైసూర్ పాకులు మీగడలు పెట్టి పెంచితే ఇప్పుడు నన్ను కాల్చుకు తింటున్నావు అంటూ నిజంగానే ఏడ్చేసింది దుర్గమ్మ. అరుణను పెళ్లి చేసుకుంటానని అనకపోవడమే తన నేరం అని నారాయణకు తెలుసు. పువ్వును పసిబాలుడిని చూస్తే మనస్సు సహజంగా ఎంత ముచ్చటపడుతుందో నచ్చిన ఆడదాన్ని చూసినప్పుడు అంతే సహజంగా స్పందన రావాలని నారాయణ అభిప్రాయం. ఆ విషయం అమ్మమ్మకు చెప్పినా అర్థం కాదని మౌనంగా నిలబడిపోయాడు. అరుణ వచ్చింది, చేతిలో పుస్తకాల దొంతరతో. ముక్కు తుడుచుకొని అరుణను పలకరించి కాఫీ కలుపుతూ అడిగాడు నారాయణ. ఆ పుస్తకాలన్నీ అప్పుడే చదివేశారా నవ్వుతూ అరుణను అడిగాడు నారాయణ. సాహిత్యంలో మీకు మంచి అభిరుచి ఉన్నట్లుంది, మీ దగ్గర అన్నీ మంచి పుస్తకాలే ఉన్నాయి అందామే. వాళ్ళిద్దరూ సాహిత్యం గూర్చి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాఫీ కలుపుకు రావడానికి వంటగది వైపు వెళ్ళిన అమ్మమ్మ మధ్యలో 2-3 సార్లు తన గది ముందు తచ్చాడటం
గదిలోకి తొంగి చూడటం నారాయణ గమనించాడు. నీకిదేం బుద్ధి, గదిలోకి తొంగి చూస్తావు ఎందుకు? అమ్మమ్మను అరుణ వెళ్ళిపోయాక అడిగాడు. నా ముచ్చట నాది అంది దుర్గమ్మ. మా మధ్య ఏం ముచ్చట్లు జరగలేదు నువ్వు సంతోషపడటానికి. నువ్వో మొద్దు సన్నాసివి, మీ తాతయ్య నయ్యం నీకంటే, నీతో మాట్లాడటం నా బుద్ధి తక్కువే అంటూ ఇంట్లో నుండి హాస్పిటల్ వైపు నడిచాడు నారాయణ. దుర్గమ్మకు ఒళ్ళు తెలియని జ్వరం మంచానికి అతుక్కుపోయింది. నారాయణకు కాళ్ళు చేతులు ఆడలేదు. అమ్మమ్మ ఎప్పుడూ ముక్కు చీది ఎరగదు. తలనొప్పి అని కానీ జ్వరమని కానీ ఎప్పుడూ అన్నం తినడం మానేయలేదు. వారం రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా మంచాన పడిన అమ్మమ్మను చూడగానే నారాయణకు గుండె తరుక్కుపోయింది. తనకు తల్లి తండ్రి అమ్మమ్మే. అమ్మమ్మతో తనకు అంత అనుబంధం ఉంది కాబట్టే మరో స్త్రీ తన ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడటం లేదేమో. అమ్మమ్మ నిరాదరణకు గురైతే తను సహించలేడు. అమ్మమ్మ తనకు దూరమైతే భరించగలడా? అమ్మమ్మ తొందరగా కోలుకోవాలి. మనస్సులో 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాడు. అరుణ అమ్మమ్మను కనిపెట్టుకొని ఉంటున్నది. రాత్రి పొద్దుపోయాక కానీ ఇంటికి తిరిగి వెళ్ళడం లేదు ఆ అమ్మాయి. వంట వార్పు అంతా ఆ అమ్మాయిదే. ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం లేదని తెలిసినా ఎందుకని అమ్మమ్మకు సపర్యలు చేస్తున్నది? అమ్మమ్మతో ఆ అమ్మాయికి ఉన్న సాన్నిహిత్యం, మనిషికి తోటి మనిషి సాయపడాలనే తపన అరుణ మొహంలో స్పష్టంగా కనిపించాయి. మొట్టమొదటిసారిగా అరుణ అంటే అతనికి సదభిప్రాయం ఏర్పడింది. మండుటెండలో టౌనుకు వెళ్ళి పాతలాంతరు బాగు చేయించుకు వచ్చింది అరుణ. అమ్మమ్మ మనసు ఆ అమ్మాయికి తెరిచిన పుస్తకమే. అమ్మమ్మకు లాంతరు బాగు చేయించిన విషయం చెబితే కొద్దిగా కళ్ళు తెరిచి అరుణ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. సాయంత్రం డాక్టర్ వచ్చి దుర్గమ్మను చూసి వెళ్ళబోతుంటే ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగాడు నారాయణ. పెద్ద వయస్సు కదా, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఏదడిగినా ఇవ్వండి. ఈ రాత్రి గడిస్తే ఆమె గట్టెక్కినట్టే. డాక్టర్ మాటలు నారాయణను కంగారు పెట్టేశాయి. ఓ ప్రక్క అమ్మమ్మ చనిపోతుందేమోనన్న భయం, మరో ప్రక్క రాత్రి గడిస్తే అమ్మమ్మ మామూలుగా లేచి తిరుగుతుందనే ఆశ అతని మనస్సును ఒత్తిడికి గురిచేశాయి. ఈ రాత్రికి నువ్వు ఇక్కడే ఉండిపో అరుణ, అరుణతో అన్నాడు. తలూపిందామె. మగతగా పడుకొని ఉంది దుర్గమ్మ. అప్పుడప్పుడు మాత్రం కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. మంచం ప్రక్కనే కూర్చున్నారు వాళ్ళిద్దరూ. అరుణ మనస్సులో ఏదో ఆలోచన మెదిలింది. పాతలాంతరు తీసి నిండా కిరోసిన్ పోసి వెలిగించింది. కరెంటు స్విచ్ ఆఫ్ చేసింది. గదంతా లాంతరు వెలుగు మసకగా వ్యాపించింది. కరెంటు ఉన్నా తీసేసి లాంతరు వెలిగించడం మొదట్లో నారాయణకు అర్థం కాలేదు. కానీ కళ్ళు తెరిచినప్పుడల్లా ఎదురుగా స్తంభానికి వేలాడదీసిన లాంతరు కనిపిస్తూ ఉండటంతో దుర్గమ్మ మొహంలో మార్పు గమనించాడతను. దుర్గమ్మకు కొంచెం ఓపిక వచ్చింది. ఆమె చేత జావా తాగించింది అరుణ. అరుణ తల్లిదండ్రులు కూడా వచ్చి తోడుగా ఉంటామని ఇంట్లోనే ఉండిపోయారు. కృతజ్ఞతాభావంతో ఊగిపోతూ అరుణ చేతిని తన చేతుల్లోకి తీసుకొని నిమిరాడు నారాయణ. దుర్గమ్మ కళ్ళు మెరిశాయి. అరుణ చెయ్యి వదలొద్దురా అబ్బాయి అంది దుర్గమ్మ. నూతిలోంచి వచ్చినట్లుగా ఉన్నాయి ఆ మాటలు. అరుణను పెళ్లి చేసుకుంటాను అమ్మమ్మ, మా పెళ్ళి నువ్వు చూడాలి అన్నాడు దుర్గమ్మ మొహానికి తన మొహం ఆనించి. నాకిప్పుడు ఏ బాధ లేదురా అబ్బాయి, ప్రాణానికి హాయిగా ఉంది. ఈ రాత్రికి నేను చనిపోతే అరుణ కడుపులోకి దూరుతాను. బ్రతికితే మునివడిని చూసే వరకు చావను. రెండింటికి నేను సిద్ధమే. ఆ పైన భగవంతుడి దయ. తన దగ్గరకు తీసుకువెళతాడో, కొన్నాళ్ళు బ్రతకమంటాడో. నారాయణ మొహం తన చేత్తో నిమురుతూ అంది దుర్గమ్మ. ఆ రాత్రంతా లాంతరు వెలుగుతూనే ఉంది. లాంతరు వెలుగు దుర్గమ్మ మొహం మీద పడుతూనే ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.